కిరాకార్పి జబర్దస్త్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. కిరాకార్పి ఏళ్ల తరబడి జబర్దస్త్ కమెడియన్ గా నవ్వులు పూయించాడు. నాగబాబు శిష్యుడైన కిరాకార్పి ఆయనతో పాటు జబర్దస్త్ నుండి వెళ్లిపోయాడు. కిరాకార్పి జబర్దస్త్ నుంచి బయటకొచ్చాక గురు నాగబాబు మాదిరి విమర్శలు చేశాడు. మల్లెమాల సంస్థ నటుల శ్రమను దోచుకుంటుంది, మంచి జీతాలు ఇవ్వరు, కనీసం మంచి భోజనాలు పెట్టరు అని విమర్శలు చేశాడు. జబర్దస్త్ మానేశాక దర్శకుడు అయ్యే ప్రయత్నం చేశాడు. ఓ చిత్రానికి దర్శకుడిగా కిరాకార్పి ఓపెనింగ్ సెరమనీ నిర్వహించాడు. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. బడ్జెట్ కారణాలతో మధ్యలో ఆగిపోయింది. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న కిరాకార్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ కూకట్పల్లిలో ఏర్పాటు చేశాడు. ఇది ట్రెమెండస్ సక్సెస్ కావడంతో కిరాకార్పికి విపరీతమైన లాభాలు వచ్చాయి. మణికొండలో మరొక బ్రాంచ్ ఏర్పాటు చేశాడు. ఇటీవల తిరుపతిలో కూడా ఒక బ్రాండ్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్ ద్వారా కిరాకార్పి భారీగా సంపాదిస్తున్నాడని సమాచారం. కిరాకార్పి చేపల పులుసుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ధర ఎక్కువ తీసుకుంటున్నారని, రుచి అంతగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కిరాకార్పి ఛార్జ్ చేసే ధరకు చేపల పులుసు క్వాలిటీ, రుచికి పొంతన లేదని అంటున్నారు. గతంలో ఇలాంటి విమర్శల మీద కిరాకార్పి స్పందించాడు. నా రేట్ అది, ఇష్టమైతే తినండి, లేదంటే లేదు. జేబులో 100 రూపాయలు వేసుకొచ్చి చేపల పులుసు కావాలంటే దొరకదు కదా అన్నాడు. జబర్దస్త్లో ఉన్నంతకాలం ఆర్పి చుట్టూ ఎక్కువగా కాంట్రవర్సీలు లేవు. కానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించిన తర్వాత నుంచి చాలా కాంట్రవర్సీలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు ఆర్పి. అందులో తన నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరును కొందరు కించపరిచేలా మాట్లాడుతున్నారని వారిపై పరోక్షంగా ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు యుద్ధం మొదలైతే రాజుకు మధ్య సైనికుడి మధ్య ఉండేది, కానీ ఆడవారిపై అపవాదాలు, వివాదాలు తీసుకువచ్చిన చరిత్ర లేదు అంటూ ముందుగా చరిత్రను గుర్తు చేసుకున్నాడు ఆర్పి. నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవటానికి కారణం ఏంటంటే నాకు నెల్లూరుపై హక్కు ఉంటుంది, ఆ యాసలో మాట్లాడే ధైర్యం ఉంటుంది. నెల్లూరులోని పుట్టాను. డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్కు వెళ్లి కమెడియన్ అవ్వాలనే మార్గాన్ని ఎంచుకున్నాను. అప్పుడు కూడా నా తల్లి లాంటి నెల్లూరు యాసను ఏమాత్రం శృతి మించకుండా 450 స్కిట్స్ చేశాను. ఎన్నో షోల ద్వారా అందరూ గుర్తు పట్టగలిగే మనిషిని నేను అంటూ చెప్పాడు. కమెడియన్ గా ఒక అడుగు వేస్తే నెల్లూరు పెద్దారెడ్డితో ఒక స్థాయి చరిత్ర సృష్టించాను. నెల్లూరుకు మంచి పేరు తీసుకువచ్చిన వారిలో నాకు కూడా ఆ గడ్డ మీద ఒక సుస్థిరమైన చోటు ఉంది. అది కాదు అని అనటానికి ఎవరికి వీలు లేదని తన బిజినెస్ పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు ఆర్పి. నెల్లూరులో ఆడవారు చేసే పురాతనమైన చేపల పులుసును నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టించాను. ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లలో ఇది తెలియని వారు ఎవరు ఉండరు. మీడియా సపోర్టుతో కొన్ని కోట్ల వ్యూవర్షిప్ మూట కట్టుకున్న రికార్డు కిరాకార్పిదే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరుకు ఇంత పేరు తీసుకువచ్చిన నాకు ఇక్కడ జరిగే ఏ కార్యక్రమంలో అయినా మాట్లాడే హక్కు ఉందని చెప్పాడు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆర్పి సొంతం. అందుకే ఎక్కువ గొడవలు జరుగుతాయి, తద్వారా కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ టీమ్ ఆర్పిని ఈ సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.